YY రెడీ టు ఈట్ నూడిల్స్. సో ఈ ఫుడ్ నేను ఒకసారి యూట్యూబ్లో చూసిన, ఏంటంటే ఫ్లైట్లో తినే ఫుడ్ ఈరోజు అయితే మా ఇంట్లో తింటున్నాం. ఇది రెడీ టు ఈట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక ఫుడ్ అయితే మేము టేస్ట్ చేయబోతున్నాము. ఇది మా పిల్లల కోసం తెచ్చిన, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు డిమార్ట్లో తీసుకొచ్చిన. ఇది ఈ ఫుడ్ ఏంటి అనేది మాకైతే తెలియదు ఇంతవరకు. సో అక్కడ కొత్తగా కనిపించిందని చూసిన. సో ఫ్రెండ్స్, ఈ నూడిల్స్ ప్రిపరేషన్ చూడడానికి ముందు అయితే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. సో ఈ ఫుడ్ నేను ఒకసారి యూట్యూబ్లో చూసిన, ఏంటంటే ఫ్లైట్లో తినే ఫుడ్ ఈరోజు అయితే మా ఇంట్లో తింటున్నాం. ఇది రెడీ టు ఈట్ అనమాట. సో దీన్ని వండే పని లేదు. సో కొంచెం ఏంటంటే హాట్ వాటర్, వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని దీంట్లో పోసేసుకుంటే ఒక 5 minutesలో నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయంట. సో చూద్దాము ఇది ఎంతవరకు బాగుంటాయో. అలాగే వండకుండా వేడి నీళ్ళతోటే అయ్యే ఫుడ్ అనమాట ఇది. సో ఈ ఫుడ్ అయితే ఈరోజు మా పిల్లలకి టేస్ట్ చేయించబోతున్నా. సో ఇంతవరకు అయితే ఎప్పుడు తినలేదు మేము, ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే తింటున్నాము. సో ఇది వాటర్ అయితే బాగా హీట్ చేసిన, మంచిగా మరిగించిన వాటర్ ఇది కాలుతుందని చెప్పి దీంతో పట్టుకున్నా. సో చూద్దాము. ఇది ఇగో 2 డబ్బాలు తెచ్చిన, ఇద్దరు ఉన్నారు కదా, 2 డబ్బాలు అయితే తీసుకొచ్చిన. సో ఒక డబ్బా అయితే ఆల్రెడీ ఇప్పి చూసినాం. ఇది ఇగో దీంట్లో ఇట్లా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇట్లా ఉంది నూడిల్స్, చిన్న ఇగో ఇట్లా ముక్కలు ఉన్నాయన్నమాట. ఇవి కొంచెము ఏదో మసాలా కలిపినట్టు కనిపిస్తుంది. సో చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. దీంట్లో ఏముందంటే ఇంకోటి మసాలా ప్యాకెట్ ఒకటి ఉంది. ఇగో మసాలా టేస్టీ సీజనింగ్ అంట, టేస్టీ సీజనింగ్ అని ఒక మసాలా ఉంది. సో దీన్ని అయితే దీనిపైన పోసేసుకోవాలంట. పోసేసుకొని చూద్దాము. ఇది డిప్పేసి ఇంకా ఏం లేదు కదా, ఓకే. ఇది డిప్పుదాము. అమ్మ నువ్వు తింటావారా? నువ్వు తిన్నావా ఇంతకుముందు? ఇదో ఒక నూడిల్ చేసిందా? ఇదైతే ఇంకో ప్యాకెట్, ఇది ఇంకోటి ఇప్పేస్తున్నాము. 2 ఇట్లా పట్టుకుంది. చూసారా, ఇదో నూడిల్స్ రెడీ టు ఈట్ నూడిల్స్. YY రెడీ టు ఈట్ నూడిల్స్. వెజిటేబుల్స్ తో చేసి మసాలా. సో రెండిట్లలో ఇప్పుడు వాటర్ పోసేద్దాము. ఈ నీళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. ఇగో డాడీ ఫుల్ వేయద్దు. ఒక దాంట్లో నీళ్ళు వేసేసిన, నూడిల్స్ మునిగేంత వరకు నీళ్ళు వేసిన. సో ఇది ఒక 5 minutes పెట్టాలంట. మునిగేంత వరకు ఎందుకు వేసిన? ఇంకో దాంట్లో గిట్ట పోద్దాము. ఇది కొంచెం లోపలికి అనేసి ఇంకో దాంట్లో పోద్దాము. సో ఇంకో దాంట్లో కూడా పోసేద్దాము. ఇగో దీంట్లో కూడా పోసేస్తున్నా. నిజంగా ఇది మ్యాజిక్ లాగానే ఉంది. ఎందుకంటే మనం మామూలుగా అయితే పొయ్యి మీద పెట్టేసి అది ఈ ముందు ఉడకబెట్టి అట్లా వండుకుంటాం కదా. ఇదైతే రెడీ టు ఈట్. సో ఇట్లాంటిది ఇంకా రైస్ గిట్ ఇట్లా వస్తే బాగుంటుందేమో. చాలామందికి పనులు తప్పుతాయి కదా. సో దీంట్లో కూడా నిన్న నీళ్ళు పోసేసిన. ఓకే, సరిపోయిందా? కొంచెం వేసేద్దాం. వాటర్ అయితే పోసేసిన రెండిట్లల్లా. సో మూత పెట్టేద్దాము. అవును, ఈ ఒక్క 5 minutes మూత పెట్టాలంట. మూత పెట్టేసి ఇంకా ఆటోమేటిక్ అవే ఉడికిపోతాయి. చూద్దాం, ఒక 5 minutes అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఈ 2 వచ్చేసి నేను తీసుకొచ్చి ఒక 1-10 రోజులు అవుతుంది. ఈ మధ్య ఒకటి కొరియన్ స్పైసీ నూడిల్స్ వీడియో చేసినాము.
సో మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఆ స్పైసీ నూడిల్స్ అయితే నిజంగా చాలా స్పైసీగా ఉండే. ఇంకోటి ఏంటంటే మంచి టేస్ట్ ఉన్నాయి అనమాట నూడిల్స్. సో మేమైతే అది ఫస్ట్ టైం తినడం అట్లా. మేము నార్మల్గా అయితే నార్మల్ నూడిల్స్ తిన్నాం కానీ ఆ స్పైసీ నూడిల్స్ తినలేదు. సో ఆ రోజు తిన్నాము, చాలా మంచిగా ఉండే నూడిల్స్ అయితే. సో మళ్ళీ ఎప్పుడైనా తెచ్చినప్పుడు మళ్ళీ ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ నూడిల్స్ తీసుకొస్తా. సో అప్పుడు కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాము. సో ఇవైతే మా పిల్లల కోసం తీసుకొచ్చానమాట. ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కోసం 2 తెచ్చిన. నువ్వు తిన్నావు ఎప్పుడని? తినలే కదా. మన నుంచి తినాలని చూస్తుంది. నేనే వద్దు వీడియో చేసేటప్పుడు తిందులే అని చెప్తుంటే. సో ఇప్పుడైతే ఫైనల్గా ఆ టైం వచ్చేసింది. సో చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఒక బాక్స్లో ముందు నీళ్ళు పోసేసినాం కదా. సో నీళ్ళు పోసి దాదాపు ఒక 6-7 నిమిషాలు అయిపోయింది. సో చూద్దాము దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది. డ్రై నూడిల్స్ లానే ఉంది అది. సో మా అమ్మగారు ఫస్ట్ టేస్ట్ చేస్తుంది. ఎట్లా ఉన్నారా? సాగుతా ఉన్నాయి ఇవి. బాగుందా టేస్ట్? 0 మార్క్స్. ఇట్లా చేసాము. అంత పెద్ద టేస్ట్ ఏం లేవు, కారం కూడా లేదు, సప్పగా ఉన్నాయి అంతా. కారం వేసుకోరు, కారం తీసుకోరా డాడీ, కారం తీసుకోరా. ఇది అయిందా? ఇప్పుడు దిగదు. మంచిగా ఉన్నాయా రాము? బాగున్నాయా? నీకు నచ్చినాయా? నీ మా చిన్నదానికి నచ్చినాయంట. ఏం సార్ మంచిగా సప్పగా ఉన్నాయి. ఇంకోటి కరెక్ట్గా చెప్పాలంటే ఇవి అంత పెద్ద టేస్ట్ ఏం లేదు. మొన్న స్పైసీ నూడిల్స్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. చూసి బయట నుంచి చూసి ఉడుకున్నట్టు తింటే మస్తున్నట్టు. బాగున్నాయి, అంత టేస్ట్ లేవు కదా. సో మార్క్స్ అయితే ఒక 30% అంతే. ఏంటంటే నూడిల్స్లా ఉన్నాయి, సప్పగా ఉన్నాయా? ఇప్పుడు మేము అన్నమని అనేది అప్పుడు బాగున్నాయి. నాకొద్దు, మస్తు సప్పగా ఉంది. ఉప్పు అనల్లా, ఉప్పు అన్న పట్టు తిను, నోట్లో పెట్టుకో. చేయి పెట్టుకో అట్లా. 50కి 0. అది పాతలో ఒక మసాలా ఇంతేమన్నా ఉందా చెప్పు. సో మాకైతే ఇది నూడిల్స్ కొంచెము సప్పగా ఉంది. సప్పగా అంటే మరీ సప్పగా ఉన్నాయి, పెద్ద టేస్ట్ ఏం లేదు. మా దగ్గర కొరియన్ స్పైసీ నూడిల్స్ ఒక నూడిల్స్ ఉంది, మసాలా ఉంది. సో ఆ మసాలా ఒక్కసారి దీంట్లో యాడ్ చేసుకుని చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. నార్మల్ బ్లాక్ కొరియన్ అది వద్దు డాడీ, అదేం కాలేదు. అదే ఇది కొరియన్ స్పైసీ నూడిల్స్ మసాలా అనమాట. ఇందులో కొంచెం కలిపేస్తున్నా. అది కూడా కారమే ఉంటుంది. ఇది నార్మల్ నూడిల్స్ ది మసాలా. ఈ 2 మసాలా వేసి కలిపేస్తున్నా, ఎందుకంటే అస్సలు టేస్ట్ లేదు అది.
నాకు కారం లేదు. ఎందుకు చేసినా నాకు కారం తేడాలి. కారం ఏముండదు ఇది. కారం తేడాలి. నెల్లు అసలు వేసుకుంటా. సో ఒక మసాలా వేసిన తర్వాత చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది. ఉండు నేను తినిపిస్తా ఒకసారి ఉండు. ఇప్పుడు తిను నువ్వు తిను. ఉప్పు 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 ఉప్పు. అరే అది తింటుంది కానీ అట. ఇప్పుడైనా కొంచెం బెటర్ ఉంది. చేయి పెట్టుకో, మూత పెట్టుకోట్లా. ఇది కొంచెం మంచిగా కావాలంటే తిండి చూసి. ఇప్పుడు కొంచెం బెటర్ అప్పటికంటే. అది మొత్తం తక్కువ ఉండే. అమ్మద్దు. ఉఫ్ఫ 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 అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది వీడియో. సో ఓన్లీ ఈ డబ్బాతో నూడిల్స్ అయితే తినలేరు, దానికి కొంచెం మసాలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పటితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాము. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. సో మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ చెప్పినా. బాయ్ 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 బాయ్.